చలో అందరికీ ఐతారాం శనార్థులలో టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక ఇక అయిపోయా. మరి వాళ్ళు బతకాలే కదా, వాళ్ళు బతకాలంటే సచ్చినోని బతికియాలి, బతికినోని చంపేయాలి. బర్త్ సర్టిఫికేట్ అంటే బర్త్ సర్టిఫికేట్ వస్తుంది, డెత్ సర్టిఫికేట్ అంటే డెత్ సర్టిఫికేట్ వస్తుంది. మనిషి ఉన్నా లేకున్నా ఏం లేదు, పేరు ఉంటుంది, ఊరు ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇక మళ్ళీ దానికి ఒక రేటు ఉంటుంది. ఆ రేటును బట్టి ఇక ఏమైనా చేయవచ్చు అన్నట్టు. అగో గట్ల ఉన్నాయి హైదరాబాద్ జిహెచ్ఎంసీలో మొత్తం మీద. అయితే మున్సిపల్ కాడ కానీ ఏడ కానీ ఓ నాయన మొత్తం దొంగ సర్టిఫికెట్లే. ఉన్నోడు లేనట్టు, లేనుడు ఉన్నట్టు ఈ సర్టిఫికెట్లు తెచ్చి ఏం చేస్తారు, ఏం కథ. మరి ఈ లెక్కల జనాభా లెక్కలు కూడా కింద మీద అయితట్టే కదా మరి. ఎందుకంటే సచిన వాళ్ళు బతికిపోయి, బతికిన వాళ్ళు చచ్చిపోయి ఏం దందాలరా నాయన. ఈ 30,000కు, 22,000కు, 25,000కు ఆగమాగమాట. సిటీలో ఏ ఏరియాలో ఎన్నెన్ని ఉన్నాయి మొత్తం లెక్క అంతా ఉన్నది మొత్తం మీద. అయితే ఓతాన 3,000 మంది, ఓతాన 2,000 మంది, ఓతాన 200 మంది. ఏం దందలో, ఏం కథో, ఏం కార్ఖానో ఇది. ఇక చచ్చిపోయిన వాళ్ళని కూడా సర్టిఫికేటు, బతికిన వాళ్ళకు బతికి లేకున్నా సర్టిఫికేటు. మరి ఇట్లా నకిలీ దందాలు చేస్తే ఏడికెళ్ళి అవుతుంది. అధికారులు వాళ్ళు దీనికి పర్మిషన్ ఇస్తారు, ఏం కథ అనేది తేలాలి. మరి మొత్తం ఆగమాగమున్న చూడుది. పైసలు ఇస్తే కాని పని అంటూ ఏది ఉండదులా. బర్త్ సర్టిఫికేట్ అయినా డెత్ సర్టిఫికేట్ అయినా అడిగినంత ఇస్తే క్షణాలల్లా వచ్చేస్తాయి. ఇక పట్నంలా గిదేదందా నడుతాంది బగ్గా. జిహెచ్ఎంసీలా అడ్డగోలుగా ఫేక్ బర్త్ డెత్ సర్టిఫికేట్లు జారీ చేస్తాన్రట. ఈ నడుమ నార్సింగ్ మున్సిపాలిటీలల్లా నకిలీ సర్టిఫికేట్ల ముఠా గుట్టురట్టుగాంగా. ఇక ఈ కేసులల్లా అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తే బయటకొచ్చినాయి ఈ గట్టి గట్టి ముచ్చట్లన్నీ. ఇన్స్టంట్ అప్రూవల్ సిస్టమ్ ఉండుతోటి కొన్ని మీ సేవా కేంద్రాలు దుర్వినియోగం చేస్తాన్నాయి. 30,000 ఇస్తే పుట్టకపోయినా పుట్టినట్లు, ఎసోంటి ధృవీకరణ లేకపోయినా చచ్చిపోయినట్లు సర్టిఫికేట్లు ఇచ్చేస్తాన్రట. 2022లో ఇన్స్టంట్ అప్రూవల్ సిస్టమ్ అనేది తీసుకొచ్చారు. ఇన్స్టంట్ అప్రూవల్ సిస్టమ్ స్టార్ట్ అయిన కొత్తలో కొద్దిగా టెక్నికల్ గ్లిచెస్ ఉన్నప్పుడు మీ సేవా సెంటర్స్ మిస్యూజ్ చేసినందువల్ల 22,954 సర్టిఫికెట్స్ జనరేట్ అయినాయి. ఇవన్నీ కూడా అంటే ఫేక్ అని చెప్పుకోకుండా కొన్ని పేపర్స్ అంటే ప్రొసీజర్ ఫాలో అవ్వకోకుండా ఇచ్చినవి. ఇందులో 21,085 బర్త్ సర్టిఫికెట్స్, 1816 డెత్ సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా గత కమిషనర్ గారు రివోక్ చేశారు, క్యాన్సిల్ చేశారు. తర్వాత ఎఫ్ఐఆర్స్ కూడా ఫైల్ చేశాము, పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. సూషిన్ రానుల పాపం పాడుగాను పైసకు పినాయిల్ దాగుడంటే గిదే కావచ్చు. 2022లా 22,954 ఫేక్ బర్త్ డెత్ సర్టిఫికెట్లు జారీ అయినాయట. ఇయగన్లా 21,085 ఫేక్ బర్త్ సర్టిఫికెట్లు, ఇక 1,869 ఫేక్ డెత్ సర్టిఫికెట్లు ఉన్నాయటనులా. గివన్నింటినీ జిహెచ్ఎంసీ రద్దు చేసింది. వామ్మో వామ్మో గింతకు తెగించిండ్రా పైసలకు. పుట్టనోళ్ళను కూడా పుట్టినట్టు చూపించుడు, చచ్చిపోనోళ్ళని చచ్చిపోయినట్టు చేసుడు గింతాగం చేస్తాన్రట. ఇక పైసలు ఉంటే చాలు ఏదంటే గది సై అన్నట్టు తయారైనరు పోండ్రి. ఇక కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక 3 నెలల రేషన్ ఒక్కటేసారి ఇస్తామని ఒకటి పెట్టిరు కదా. ఆయన 3 సార్లు తంబేసి తీసుకోవాలట. ఈ సర్వర్ డౌన్ అంటే అలా తంబేసినా పడతలేదట. ఇక ఆడ నీళ్ళకి కూడా కూర్చోవాలి. ఇక మళ్ళీ అంతతోడు 3 నెలల సరుకులు అంటే ముసలి ముడిగోళ్ళు ఏం చెల్లుకుంటూ పోవాలి, ఎట్లా కొంటూ పోవాలి, ఏం సమాధి అయితే లేదని పరిశాన్ అవుతురు. 3 నెలలు ఒకసారి ఇస్తున్నందుకు ఆనందపడాలన్నా, ఇవి మోసుకపోలేక బాధపడాలన్నా ఏం అర్థం అవుతలేదు. మరి ఇదివరకు లెక్కనే ఉంటే ఏమయ్యా సారు, నెలకు నెలలాడిస్తే అయిపోవు కదనేమో కొంతమంది అంటున్నారు. ఎట్లయితే తెచ్చుకుందామని అంటేనేమో గంటల తరబడి లైన్లో నిలబడి ఆ సర్వర్ పని చేయక, అది చేయక, ఇది చేయక ఆగమాగమనేమో వాళ్ళు అంటమాటిది. మరి ఇది మంచి కా చెడుకా సర్కార్కే తెలియాలి కానీ మరి ఒక నెలదన్న అట్లా పెట్టొద్దా? అయ్యో లొలిఫాడుగాను. ఇక తెలంగాణ సర్కారు రేషన్ ముచ్చట్లా ఓ గట్టి నిర్ణయమే తీసుకునే. 3 నెలల బియ్యం ఒకటేసారి ఇత్తమనుడుతోటి పబ్లిక్ బాగా పడిగాపులుగా అత్తాన్రు. ఇక ఒక్కొక్కసారి కరెక్టు ఏలుముద్ర వడక, ఇక సాంకేతిక సమస్యలు బగ్గచ్చి, ఇక అది చక్కగా పనిచేయక మొరాయించుడితోటి గంటల తరబడి గంటలనే ఉండాల్సి వస్తుంది. ఇక పట్నం ముచ్చటైతే మరి అధ్వానములా. అగుమజాము రాత్రి నుంచే దుకాణం కాడ పాపం లబ్ధిదారులు పగడిగాపులుగా అత్తుండ్రు. ఇగో బోడుప్పల్ల 3 రోజుల నుంచి రేషన్ దుకాణంకు వచ్చిన బియ్యం దొరకకపోవడంతోటి అగుమజాము రాత్రి నుంచి గిట్లనే లైన్ల నిలబడ్డారట. 2-3 రోజుల నుంచి తిరుగుతున్న బియ్యం దొరుకుతలేదని నిద్రపోకుండా పడిగాపులుగా అత్తున్నామని చెప్పుకత్తుండ్రు చూడుండ్రి. మనదేమో నిద్రలు వేస్ట్ అవుతున్నాయి, వాళ్ళేమో మంచిగా 4 తారీఖు నాడు 7 గంటలకు వచ్చి 9 గంటల దాకా ఉన్నా. మళ్ళానేమో నిన్న 5 తారీఖు నాడు 9 గంటలకు వచ్చి రాత్రి 9:30 దాకా ఉన్నాం. బ్యాగ్ పెట్టి పోయినా, కార్డు తీసుకొని బ్యాగ్ పెట్టి పోయినా. ఏమో మళ్ళీ కింద చేస్తారేమో అని వాళ్ళు ఆగో ఇన్న రానుల్లా. ఇగో పాపం గీ అవ్వ చూడుండ్రి, ఇక రేషన్ బియ్యం కోసం ఏకంగా సర్ది కట్టుకునే వచ్చింది పనికి పోయినట్టు.
ఇక మరి 3 నెలల బియ్యం ఒకటేసారి ఇచ్చుడుతోటి ఏలు ముద్రలు చక్కగా వడుడుతోటి టెక్నికల్ ప్రాబ్లం అచ్చుడుతోటి పబ్లిక్ అయితే బాగానే ఇబ్బంది పడుతుండ్రు పోన్రి. ఇక బియ్యం కోసం రాత్రి పగలన తేడా లేకుండా పడిగాపులు కాసుకుంటా సది మూటలు తెచ్చుకొని ఇక రేషన్ దుకాణాల కాడ గిట్లుంటుర్రు. అగో ఈసారిగా గట్టిగానే ఉంది కదా నువ్వు ఖైరతాబాద్ గణేషుని ముచ్చట 69 అడుగుల విగ్రహం పెడుతున్నారట. ఎందుకంటే 71 ఏళ్ళ పండుగ కదా. ఇక మొత్తం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎట్లా ఉండే ఏం సంగతి అనేది పెద్ద పోస్టర్ పెడుతున్నారట. ఇక ఇవాళ కర్రకు పూజ చేసి సురువు చేసిరు అనుకో రాదుర్రి. ఇక ఇవాళటికెళ్ళి చూసుకుంటే ఆగస్టు వినాయక చవితి వచ్చేసరికి బొమ్మ తయారైపోతుంది. ఇక మీకు ఖైరతాబాద్ గణేషుని గురించి అంటే మీకు ఎరుకున్న ముచ్చటే కదా, జోరు దారి మీద ఉంటుంది అన్నట్టు. ఇక అదే ముచ్చట మరి ఎట్లెట్లా చేస్తున్నారు ఏం సంగతి అని అరుచుకొస్తా అని పోయి నుండే మా సత్తన్న మరి ఎటు బాయే సతానా మరి ఏం సంగతి చెప్పుకరా మరి 69 అడుగుల విగ్రహం అంటే మరి గిన్నెల కథ కార్ఖానా మరి ఖైరతాబాద్ దేవుని సంగతి ఏంది పురాగా చెప్పుకరా మరి మన వాళ్ళు అందరు చూడాలి కదా. ఇక చెప్పుకరా ముచ్చట. ఖైరతాబాద్ గణేశునికి పెట్టింది పేరులా చూస్తందుకు ఎక్కడెక్కడికెంచో పబ్లిక్ మస్తుగా ధరలత్తారు. ఉత్త తెలంగాణలే కాదు పక్క పొంట రాష్ట్రాల కాంచెలి కూడా అత్తా ఉంటారు. గణేష్ పండుగ సురువైన కాంచెలి ఆఖరి దినం దాకా బగ్గ జరుగుతాయి పూజలు. ఇక పోలీసోళ్ళు కూడా బందోబస్తు గట్టిగా పెట్టుకుంటారు. ఇక ఇప్పుడు ఖైరతాబాదు మహాగణేశుడి విగ్రహ తయారీ సురైందుల్లా కర్ర పూజతోటి విగ్రహ తయారీ మొదలైంది. గీ ఏడాది 69 అడుగుల ఎత్తుతోటి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలా ఖైరతాబాదు గణేశుణ్ణి రూపొందిస్తారట. కుడి దిక్కు లచ్చిం సమేత హయగ్రీవ స్వామి, ఎడమ దిక్కు గజ్జలమ్మ విగ్రహాలు ఏర్పాటు చేయబోతుండ్రట. ఇక ఈ సందర్భంగా 71 ఏండ్ల ఉత్సవాల పోస్టర్ను విడుదల చేసిండ్రు. ఇక మొత్తానికైతే గణేష్ పండుగ అత్తుందంటే ఖైరతాబాద్ గణేశుడే గుర్తుకొస్తాడు. సామిని చూస్తందుకు 2 కండ్లు కూడా జాలయులా. ఇక ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క అవతారంతో జోరుగుంటది. ఇక ఈ త్యాప గిట్లన్నట్టు మొత్తానికైతే మహాగణేశుడి విగ్రహ తయారీ సురైంది. అగో ఆనందయ్య మళ్ళీ తెర మీదకి వచ్చింది కదా నువ్వు. అదే ఆనందయ్య అంటే ఎవరు అనుకుంటున్నారు? నెల్లూరు జిల్లాలో లేరు. ఆ కరోనాకు నేను మందిస్తాను అప్పుడు చెట్ల మందు పోసి తగ్గిస్తుండే కదా, 2 రోజులైనా తగ్గుతుంది అంటూ ఆయన తండోపతండాలుగా ఆయన కాడికి పోయిరు కదా జనం. ఇక అప్పుడు గాలిపంక పార్టీ సర్కారు ఉండే నన్ను సహకరించలేదు, నన్ను మొత్తం బిజినెస్ చేయమన్నారు, అందుకని నేను ఒప్పుకోలేదు. ఇప్పుడన్నా ఈ సర్కారు నాకు కూటమి సర్కారు సహకరిస్తే నేను చూసుకుంటా. ఇక ఇప్పటికే నెల్లూరులో కేసులు వస్తున్నాయి కదా, కరోనాని ఏమి లేకుండా మట్టు పెట్టేస్తా నేను అని చెప్పాను అంటున్నాడు. కానీ మరి ఇక అప్పుడు కూడా గట్టినే బాగా గట్టిగా ఈయన గురించి తెలిసిన కాడికలు అందరూ పోయేసరికి గాలిపంక పార్టీ సర్కారు వాళ్ళు గాలాడ కూడా చేసిరు ఆయనని. ఇక ఇప్పుడన్నా ఈ సర్కారు నాకు మంచిగా సహకరిస్తే నేను చేస్తా అంటున్నాడు. కానీ మరి ఇక ఆనందయ్య వైద్యం అంటే మరి కరోనాకు విరుగుడు ఉండాలి కదా. ఇక దానికి తోడు నిరుడున్నంత భయం కానీ అది కానీ ఏం లేదు కరోనా మీద. జనాలకు అవగాహన వచ్చింది కాబట్టి మరి ఆనందయ్య మందు పనిచేస్తుందా, మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది తెలుసుకోవాలి. కానీ ఆయన అయితే నాకు సర్కారు సహకరిస్తే నేను మందిస్తా, కరోనా రాకుండా చేస్తా లేకుండా చేస్తా అంటున్నాడు. మరి చూడాలి ఎట్లుంటుందో. అటు ఏపీలో అయితే కరోనా పురుగు బాగానే పెరుగుతున్నదుల్లా. నెల్లూరు కాడ కరోనా కేసులు పెరుగుడుతోటి పాపం అక్కడ జనాలైతే భయపడుతుండ్రు. ఇక మళ్ళీ ఆనందయ్య తెర మీదకి వచ్చిండు పోన్రి. ఇక సర్కారు తనకు సహకరిస్తే కరోనా మందు పంపిణీ చేస్తా అని చెప్పుకొస్తాడు. గతంలో 3 రాష్ట్రాల జనాలకు కరోనా మందు పంపిణీ చేసిన ఆనందయ్య గతంలో జగ్గుల సర్కారు ఆయనని మస్తుగా ఇబ్బందులకు గురి చేసిందని, నేను ఉత్తగానే మందు పంపిణీ చేస్తే దాన్ని వ్యాపారం చేయాలని చూసిండ్రని ఇక ఆయన ఆరోపించుకొచ్చిండు చూడుండ్రి. ఇక పేటెంట్ హక్కు పంకపార్టీ నేతలు వాళ్ళకి ఇయ్యాలని చెప్పి అధికారులతోటి బెదిరించిండ్రని ఇక యాల చేసిన కథలన్నీ ఆది చేసుకున్నాడు. ఇక మళ్ళా కరోనా పురుగు వెరుగుడుతోటి గీ ఆనందయ్య మళ్ళా తెర మీదకి వచ్చిండు. ఇక అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసిండు నన్ను గాయాల. కూటమి సర్కారు సహకరిస్తే 48 గంటలలోనే కరోనా తగ్గేటట్లు మంది ఇయ్యగలుగుతా అని చెప్పుకొస్తాడు. ఇక మొత్తానికైతే మరి గిదుల్లా ముచ్చట. లక్కీ భాస్కర్ సినిమా చూసిన అరుల్లా మీరు ఇదివరకు. ఇక ఒక బ్యాంక్ ఎంప్లాయీ చాలా ఇబ్బందులలో ఉండి ఏం చేసిండు, ఒకనాడు పొద్దుకంగా బ్యాంకులో ఉన్న పైసలు తీసుకుపోయి ఆ పెట్టుబడులు పెడతారు కదా ఈ ఆన్లైన్లో అగో అట్లా పెట్టి ఎట్లా కోటీశ్వరుడు అవుతాడు. అగో గదే తరీకలా ఇక్కడ ఒక ఆమె చేయబోయింది. కాకపోతే ఆడ లక్కీ భాస్కరు మరి ఈమె ఏమనాలో తెలియదు. ఈమె లేడీ ఉన్నది, మంచిగా బ్యాంకు మేనేజర్ అంట. ఈ డిపాజిటర్లు తెచ్చిన పైసలన్నీ తీసుకుపోయి పెట్టుబడులు పెట్టింది వేరేదంట, కోట్లలో వస్తే మళ్ళీ మంచిగా చేయవచ్చు అని. ఆఖరికి 3 ఏళ్ళు నెట్టుకొచ్చింది, లాభాలు రాలేదు సరిగా, ఉన్నకాడికి ఉడుచుకపోయింది. మొత్తం 4 కోట్లకు పైనే మింగిందట. ఇక డిపాజిటర్లు ఊరుకుంటారా, ఇక మొత్తం అంతా బండారం బయటపడ్డది, తీసుకుపోయి లోపలేసారు. బ్యాంకులు ఉద్యోగం చేసుకోబోయా అంటే మంది పైసల మీద దందా చేయబోతే ఒలుకుంటారులా. మళ్ళీ అది కోట్ల దందా అంటే ఏందన్నట్టు. మరి సినిమాలు మనుషులు ఎడగొడుతున్నాయా, మనుషులే సినిమాలలో కథలు ఇస్తురా, ఇట్లాంటివి ఏం సమాధి అయితే లేదు చూడురి అని ఆశకు అదుపద్దు ఉండాలి కదా. మంది రెక్కలు ముక్కలు చేసుకొని బ్యాంకులో దాచుకున్న పైసలన్నీ నువ్వు కొంట పోయి దందా చేసుకుంటా అంటే ఎవరు ఒప్పుకుంటారు? మేనేజర్ అమ్మ
ఇక లెక్క పెట్టి కటకటాలు. వెనకట మంచి మంచి సినిమాలు ఉండేటి, గవిటిని చూస్తే మంచిగా అనిపించేది. కానీ ఇప్పట్ల సినిమాలు ఎట్లున్నాయో అందరికి ఎరికే కదా. ఒక్కొక్క సినిమాని చూసి ఒక్కొక్క మోసము, ఒక్కొక్క స్కాము, ఒక్కొక్కటి నేర్చుకుంటాండ్రు. నడిమిట్ల లక్కీ భాస్కర్ అనే ఓ సినిమా వచ్చింది కదా, గీదిని చూసి బగ్గమందే ఇన్స్పైర్ అయినరులో. చిన్న పొలగాండ్ల కాంచెల్లి పెద్దోళ్ళ దాకా లక్కీ భాస్కర్ సినిమా అంటే ఇట్టే గుర్తుకొత్తది. గా సినిమాల హీరో బ్యాంకుని మోసం చేసి గా పైసల్ని స్టాక్ మార్కెట్లలో పెట్టి కోటీశ్వరుడు అవుతాడు. హగ్గు అచ్చం గసొంటి ముచ్చట్టనే రాజస్థాన్లో జరిగిందిలా. అయితే ఇక్కడ మొగైన కాదు, ఒక లేడీ బ్యాంకు మేనేజరు గా పనిచేసింది. కానీ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ఒక ప్రముఖ ప్రైవేటు బ్యాంకుల మేనేజర్ లెక్క పనిచేస్తుందట గీ లేడీ మేనేజరు. డిపాజిటర్ల పైసలను వాళ్ళకు తెలకుండా కాయేసిందట. గా పైసలను స్టాక్ మార్కెట్లో పెట్టి రొటేషన్ చేయాలని మస్తుగా ప్రయత్నించింది. కానీ గా స్టాక్ మార్కెట్లలో భగ్గ నష్టపోయిందట. దీంతో డిపాజిటర్ల అకౌంట్ల అమౌంట్ వేయలేకపోయిందట. 3 ఏళ్ల కాంచెల్లి ఎవ్వరికి దొరకకుండా ఎట్లనో నెట్టుకొచ్చింది. కానీ చివరికి మొత్తానికైతే అడ్డంగా దొరికిపోయింది. ఇక ఏకంగా 4.5 కోట్ల మీదనే షీటింగ్ చేసిన గా లేడీ బ్యాంకు మేనేజర్ను అరెస్ట్ చేసి కటకటాలకు పంపిర్రు పోలీసోళ్ళు. అయిపోయా, ఒక తాన నమ్మకం కుదిరితే ఇంకో తాన మనం సొమ్ము చేసుకోవచ్చు. అట్లనే అన్నట్టు ఒక ఆయన ఏమెరగని పిల్లగాని లెక్క వచ్చిండు, పచ్చళ్ళ వ్యాపారం పెట్టిండు, మా పచ్చళ్ళు బాగుంటాయి చూసుకోరు అన్నాడు. ఇక్కడి నుంచి విదేశాలకు ఇచ్చిండు. వరే వా, ఏం నమ్మకం ఉన్నాడు రా బాయ్ మనిషి అనగానే. ఇక పచ్చళ్ళ కాంచెలు చిన్నగా సిట్టీల రోగు మారిండు. సిట్టీలు వేసుకుంటే గింతగానం అయితే ఎట్లయితుంది, ఇంకొక ఆలోచన చేద్దామని సిట్టీల పేరు మీద మన బంగారం సిట్టీలు పెట్టిండు. ఇక మీకు ఆగినాడు ఇస్తే ఇంత బంగారం ఇస్తా, మరి ఇంత బంగారం ఇస్తా, అంత బంగారం ఇస్తా అని. ఇక మంచి వ్యక్తే ఉన్నాడు, గట్టిగా ఉన్నాడు కదా అని చెప్పి అందరు కోట్లలో పెట్టిరు. మొత్తం 10-15 కోట్లు అయినాక అందరికి నమస్కారం పెట్టి జంపు జిలానే అయింది అనుకో రాదిరి. ఇక గిసొంటోళ్ళే ఎక్కువ ఇయ్యాల రేపట్ల. మంది మీద మహిళలు తీసి అవతల పడితే కథం అన్నట్టు. ఇక ఇప్పుడు వాని కోసం ఏడదేవులు ఆడాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి. ఇక పైసలు సిట్టీలు వేసిన వాళ్ళు అందరూ పోలీసు వాళ్ళ దగ్గరికి పోయి, సారు గిట్ల అయిపోయి మేము సిట్టీలు వేస్తే మీరు మరగాడేమో గట్లా టెంట్ ఎత్తేసిండు, మా సంగతి ఏంది, మా డేర్ ఏంది, మా కథ ఏందంటే ఇక మరి పోలీసు వాళ్ళు వాళ్ళ పని మీద వాళ్ళు ఉన్నారు. వేసుకపోయిన వాడు ముద్దుగానే ఉన్నాడు, వేసిన వాళ్ళు ముద్దుగానే ఉన్నారు. నడిమిట్ల పోలీసు వాళ్ళకి వచ్చింది ఈ తిప్పలు. చేసుకునేదేమో పచ్చళ్ళ బిజినెస్, విదేశాలకు సుత పికిల్స్ పార్సల్ చేస్తోడట. ఇక గీ బిజినెస్ లా మంచి నమ్మకం సుత పెంచుకున్నాడట. ఇక గిదే నమ్మకాన్ని పెట్టుబడి లెక్క వేసుకొని షీటీల వ్యాపారం మొదలు పెట్టిండట మోతేవారి. బిజినెస్ రేంజు ఇంకింత పెంచుకోవాలని కొత్త ఆలోచన చేసిండు. ఏకంగా బంగారం పేరుతోటి షీటీల దందా స్టార్ట్ చేసిండు. ఇక గా స్కీమ్ ప్రకారము నెల 5 గ్రాముల గోల్డ్కు సమానమైన పైసలు కడితే పాడుకున్నోళ్లకు 125 గ్రాముల బంగారం బిస్కెట్ ఇస్తాన్ని అమ్మించిండట. అంతేకాదు ప్రతి నెల 3 గ్రాములు అదనంగా వస్తుందని ప్రచారం చేసిండట. ఇక జనాలు ఎట్లుంటారు చెప్పుర్రి, పిరిగతే పినాయిల్ సుతా తాగుతారు. ఇక ఇంకేమున్నది, బగ్గ నమ్మి మోసపోయినరు. ఇక ఇది నమ్మిన జనాలు గైన కాడ కోట్ల రూపాయల షీటీలు వేసుకున్నారు. అంతేకాదు ఎక్క బంగారం వస్తుందని ఆశపడి షీటీ వాడుకోకుండా పైసలు కట్టుకుంటా పోయినరు. గిట్ల 10 కోట్ల రూపాయలు వసూలు చేసుకున్నగా కేటుగాడు చివరికి పరారైండు, కూచుటోపి పెట్టిపోయిండు. మోసపోయినమని గ్రహించిన బాధితులు పోలీసుల కాడుకోయి బోమ అన్నారులా. ఇక రంగంలోకి దిగిన పోలీసులు గా షీటర్ను అరెస్ట్ చేసి కటకటాలకు తోలిండ్రు. గాని ఇప్పటికన్నా జర పైలంగుండు గీసుంటోళ్ళ ముచ్చట్ల, లేకపోతే మస్తు తక్లీఫ్ అవుతుంది. కష్టపడి కాయ కష్టం చేసి దాచుకున్న సొమ్మంతా దాస్ దొంగల పాలు చేస్తామంటే ఎట్లా చెప్పుండ్రి. ఈ వాతావరణం ముచ్చట్లు అయితే భలే గమ్మతుంటున్నాయి. ఇలా మొత్తం మీద టామెంట్ జెర్రీ లెక్క. ఎప్పుడు వాన పడుతుందో, ఎప్పుడు అడవైన ఎండ కొడుతుందో. వాన పడితేనేమో దంచి పడుతుంది, ఇక ఎండ కొడితేనేమో అటగోలికి కొడుతుంది. మరి ఇది ఏం కాలము, ఎట్లా కాలం అవుతుంది ఏం అర్థమైతే లేదు. కానీ బయటికి వెళ్దామంటే ఓ బాధ ఉంది అనుకో రాదు. శత్రి అయితే 2 తీర్లు ఎక్కడ వస్తుంది. కానీ ఆ వానలకు గాలులకు శత్రి పెట్టుకునేటట్లేదు, ఈ ఎండకు శత్రి పెట్టుకుని నడిస్తే ఓ బాధ ఉన్నది. అబ్బాబ్బాబ్బా ఏం ఎండలు కొడితేనేమో దంచి కొడుతున్నాయి. ఇక మళ్ళీ పడితే ఎప్పుడు వాన పడేది తెలియదు. మాపడిలు మళ్ళీ వానలు పడుతున్నాయి. ఏందో కాలం అయితే గమ్మత్ అవుతున్నది మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాలలో. ఇక ఇంకో దిక్కు నైరుతి ఋతుపవనాలు అక్కడనే ఆగిపోయినాయంటే ఈశాన్యం రోకు. మరి ఇక ఎప్పుడు వస్తాయో ఏం కథో కానీ ఆనకాలం దగ్గరకు వస్తున్నది కదా. ఇక పొరగాళ్ళు ఉసుకులు తెరుస్తారు, వానలు సురువు అవుతాయి అన్నట్టు. మొత్తానికైతే కాలం ఆగమాగమే అవుతున్నది, చక్కగా అయితే లేదు సకాలంలో. మొన్నటిదాకా చల్లగా షిన్కులు పడి సంబరవర్షిన ఆనలు వెనకకు పోయినట్టే ఉన్నాయి కదా. తెలుగు రాష్ట్రాలను మళ్ళా ఎండలు భయపెడతాన్నాయి. ముందుగానే వల్కరించిన ఋతుపవనాలు ఈశాన్య రాష్ట్రాల కాడనే ఆగిపోయినాయుల్లా. దీంతోటి ఆనలు వడకపోవుడుతోటి మళ్ళా వాతావరణం బగ్గగరమైంది. పగటీలైతే చెప్పనవసరం లేదులా, మాడవలిగిపోయే ఎండలు 1-2 గాగానే బగ్గ కొడతాన్నాయి. ఋతుపవనాల కదలికలు దక్షిణ
భారతదేశం ఈశాన్య రాష్ట్రాల దగ్గరే ఆగిపోయినాయి. ఇంకేమున్నది ఇక మొత్తానికైతే మస్తుగా ఎండలు కొట్టుడుతోటి పబ్లిక్ మళ్ళా బయట ఖచ్చితందుకు భయపడతాండ్రు. మే నెల మొత్తం ఆనలు కొట్టి జూన్లోనేమో ఎండలు కొట్టబట్టే ఏందో పోన్రి ఇంకో వారం దాకా గిట్లనే ఉంటదని చెప్పి చెప్పుకొత్తాండ్రు. ఇక అక్కడిక్కడ చిన్నగా మెల్లగా శింకులు పడుతున్నాయి గాని ఈ ఎండ వేడికి తట్టుకోలేక పబ్లిక్ యాత్ర కుతలమైతుండ్రు. అప్పుడే చల్లగా అప్పుడే ఉడుకుడుకు ఏంది గీ వాతావరణం అని చెప్పి పబ్లిక్ బాగా తికమకలు ఉన్నారులా. ఏదేమైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎండలు మళ్ళా మండుతున్నాయి కదా. ఇక గివన్నట్టు వాళ్ళ టీవీ5 సమర్పించే మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉండి మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.